రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కామారెడ్డి జిల్లాలో అగ్గిరాజేసింది. గులాబీ ప్రభుత్వంలో తమ ఫోన్లను కూడా ట్యాంపరింగ్ చేశారంటూ ఇక్కడి నాయకులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు అధికారులు జిల్లాలో జరిగిన ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంపై దృష్టి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి ఫోన్లు ట్యాంపరింగ్ చేశారో అన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కామారెడ్డి జిల్లాలో కూడా అగ్గిరాజేసింది. గులాబీ ప్రభుత్వంలో తమ ఫోన్లు కూడా ట్యాంపరింగ్ చేశారంటూ ఇక్కడి నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి నిజామాబాద్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, ప్రధానంగా ఫోన్లు ట్యాంపరింగ్ చాలా కీలకం అవుతుంది. కేసుకు సంబంధించి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అక్కడ నిజామాబాద్లో పరిస్థితి ఏంటి? ఏ నాయకులు ఫోన్ ట్యాప్ అయినట్లు మనకి సమాచారం అందుతోంది? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు ఉమ్మడి రాష్ట్రాలలో ఇటు ఫోన్ ట్యాపింగ్ కలకాలం రేపుతున్న సందర్భంలో కూడా కామారెడ్డి జిల్లాలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా కలకాలం రేపుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కామారెడ్డి చెందినటువంటి కొంతమంది నాయకులు తమ ఫోన్ కూడా ట్యాంపరింగ్ అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ట్యాంపరింగ్ చేశారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నారు. అయితే తమ ఫోన్ ట్యాంపింగ్ చేశారంటూ కూడా పోలీసు అధికారులకు విన్నవించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ అతనితో పాటు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దేవేందర్ తమ ఫోన్లను ట్యాంపరింగ్ చేశారంటూ కూడా సిట్ అధికారులు కూడా వినిపించినట్లుగా తెలుస్తుంది. అయితే వెంటనే వీరిని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగినటువంటి పోలీసు అధికారులు కామారెడ్డి జిల్లాలో ఇంకా వీరితో పాటు మరింత మంది ఫోన్ ట్యాపరింగ్ చేశారంటూ కూడా రంగంలో దర్యాప్తు చేసే పనిలో పడ్డారంటూ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వీరిద్దరు ఫోన్ ట్యాపరింగ్ చేశారు, ఇంకా మిగతా వాళ్ళ ఫోన్లను కూడా ట్యాంపింగ్ చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి తాజా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇప్పటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి బరి తెలుసు. బీజేపీ పార్టీ తరఫున నాయకుడు అయినటువంటి వెంకటరమణారెడ్డి కూడా బరిలో ఉన్నారు. పోస్ట్ కూడా జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ ఎన్నిక అధికారులతో పాటు కొంతమంది ఫోన్లను కూడా ట్యాంపింగ్ చేశారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రస్తుతానికి ఇద్దరు నాయకులు మాత్రం తమ ఫోన్లను ట్యాంపింగ్ చేశారంటూ కూడా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అప్పటి ఎన్నికల ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి గడ్డం చంద్రశేఖర్ చేరారు. అయితే అతను కూడా తమ ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా అధికారులకు విన్నవించినట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు మరో 4 ఫోన్లను కూడా ట్యాంపింగ్ చేశారంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి చూసినట్లయితే ఏదైతే గడ్డం చంద్రశేఖర్ పిసిసి ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి గడ్డం చంద్రశేఖర్ తో పాటు అతని పిఏ కరుణాకర్ రెడ్డి, అలాగే డ్రైవర్ అశోక్, మరో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరవింద్ వీళ్ళ ఫోన్లను కూడా ట్యాంపింగ్ చేశారంటూ కూడా పోలీసుల అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అయితే ఎవరైతే పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ తో పాటు కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ జిల్లా కన్వీనర్ దేవేందర్ ఈ రోజు సిట్ అధికారులకు జూబ్లీహిల్స్ లోని సిట్ అధికారుల కార్యాలయాన్ని కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఎవరైతే తమ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఫిర్యాదు చేశారో వాళ్ళని ఈ రోజు కూడా సిట్ అధికారులకు పిలిచినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళిద్దరూ
ఆ వెళ్ళినట్లు కూడా విచారణకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరు తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారు, ఏ ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా అక్కడ రైట్ నవీన్, అంటే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కీలకంగా కొంతమంది బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది. ఇంకా నాయకులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? వీళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారా? పోలీసులకు ఏమైనా అప్డేట్స్ అయినా పోలీసుల నుంచి ఏమైనా మనకు తెలుస్తుందా? అదొకైతే వీళ్ళిద్దరు పేర్లు మాత్రం, వీళ్ళిద్దరే తమ ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా వివరించడం జరిగింది. వీటితో పాటు మరో మా నలుగురు పేరు కూడా వినిపిస్తున్నాయి. ఇటు పిఏ కరుణాకర్ తో పాటు డ్రైవర్ అశోక్, అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్ అరవింద్, ఈ నలుగురు కూడా తమ ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా అధికారులకు వివరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ కూడా ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. అయితే అప్పుడు ప్రచారంలో భాగంగా ఎవరితో ప్రతిపక్ష నాయకులు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరు బడా నాయకులు కావచ్చు, ఒక పలుబడి ఉన్నట్టు నాయకులు ఎవరితో టచ్లు ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా ప్రచారం కొనసాగుతున్నది, తమ పార్టీ నాయకులతో ఎవరైనా టచ్లు ఉన్నారా, వీరు ఎవరితో టచ్ ఉన్నారు, ఎలా కొనసాగుతున్న విషయంలో కూడా వారి ఫోన్లను కూడా ట్యాంపింగ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ నలుగురు ఐదుగురు తమ ఫోన్లను ట్యాంపింగ్ చేశారని చెప్పి కూడా అధికారులు వివరించారు. అయితే ఈ దర్యాప్తు తర్వాత కూడా మరికొంతమంది కూడా బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. ఆ సమయంలో వీరితో పాటు అనేక మంది ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, వీరి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాయకులు కూడా ఇటు ఎంపీ అరవింద్ కావచ్చు, ఇటు ఈటెల రాజేందర్, చాలా మంది బండి సంజయ్ కూడా తమ ఫోన్ ట్యాంపింగ్ చేసినట్టు కూడా సిటీ అధికారులకు వివరించినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు కామారెడ్డి జిల్లాకు చెందిన అనేక మంది నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా మరికొన్ని రోజుల్లో వెలువడే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కేవలం నలుగురు ఐదుగురు మాత్రమే తమ ఫోన్ ట్యాంపింగ్ చేశారంటూ కూడా పోలీసు అధికారులకు వివరించారు. రానున్న రోజుల్లో ఇంకా ఈ సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు రాజశేఖర్.